హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు ఆల్రెడీ నెల, 2 నెలల క్రితం ఎంతో అందరిని తెలంగాణ అనే గాదు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని ఇప్పుడు దేశం అంతటిని కుదిపేసిన ఒకటే విషయం మళ్ళీ కొత్తగా వస్తున్నదేంటంటే, ఓ పక్కన భర్తలు భార్యల్ని చంపుతున్నారు. వేధింపులు గావచ్చు, డౌరీ హెరాస్మెంట్స్ వివిధ రకాలుగా. ఇంకోవైపు భార్యలు కూడా అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని జెప్పేసి భర్తల్ని చంపుతున్నారు. రీసెంట్‌గా చూసుకుంటే మూసీలో భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసిన భర్త. ఆఖరికి ఈ రోజు కూడా న్యూస్‌లో వచ్చింది చూస్తే పశ్చిమ గోదావరిలో ఒక భార్య భర్తని టవల్‌తో గట్టిగా మెడ నులిమి మరి చంపేసింది. ఇంకో భార్య నిర్మల్ జిల్లాలో టార్చ్ లైట్‌తో భర్తను కొట్టి చంపేసింది. 2 కూడా ఒకటి అక్రమ సంబంధం, ఇంకొకటి భర్తకున్న అనుమానం. మొత్తానికి ఈ ఏరియాలోనే 2 హత్యలు జరుగుతాయి. ఒకటి పురాతనమైంది, అంటే ఎప్పటినుంచో జరుగుతుంది. ఇంకొకటి భార్యలు కొత్తగా చంపడం. అసలు ఈ ట్రెండ్‌ని మనం ఎలా చూడొచ్చు? దీనికున్నటువంటి సామాజిక, మానసిక, సైకలాజికల్ అండ్ సోషలాజికల్ రీజన్స్ ఏంటి? దీనికి నిజంగా సొల్యూషన్ ఉందా? అటు కౌన్సెలింగ్ వల్ల గాని, ఇటు వాల్యూ సిస్టమ్‌ని అరేంజ్ చేసేటువంటి అలైన్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్ ఉన్నారు. ముందు గిరిజా పైడిమర్రి గారు 35 ఏళ్ల టీచింగ్ అనుభవం, అలాగే ట్రావెలర్, రైటర్ అండ్ యాక్టివిస్ట్. ఇకపోతే మహేష్ సంగా గారు క్లినికల్ సైకాలజిస్ట్. సో, ఆహ్, గిరిజ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. అంటే ఒకటి పాతది. ఏదైతే మనము మహిళా సాధికారత వచ్చిన తర్వాత ఇవన్నీ తగ్గిపోయాయనుకుంటున్నామో, అది మళ్ళీ అవే వేధింపులు, కట్నం వేధింపులు ఆహ్, చూడడం ఒకవైపు. ఇంకో వైపేంటంటే కొత్తగా ఈ అక్రమ సంబంధాల వల్ల, వీటి వల్ల భార్యలు భర్తను వివిధ రీజన్స్ వల్ల చంపడం. ప్రియుడితో కలిసి చంపడం. పిల్లలు కూడా దీంట్లో పార్ట్ అవ్వడం. ఈ 2 రావడాన్ని సైమల్టేనియస్‌గా ఒకే కాలంలో మీరెలా చూస్తున్నారు? క్రైమ్ అయితే చాలా పెరిగిందండి. ఇటీవల కాలంలో అసలు క్రైమ్ వార్త లేని న్యూస్ పేపర్ గాని లేదు. సో, దానికి కారణాలేంటి అంటే చాలా కారణాలున్నాయి సోషియాలజికల్ యాస్పెక్ట్‌లో. ఈవెన్ మగవాళ్ళు ఆడవాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళే గాకుండా ఇంకా మనం బాధపడి విచారించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు గూడా క్రైమ్ చేస్తారు. పిల్లలు గూడా చంపుతున్నారు. ఇటీవలే చూసాం మనం సహస్ర అనే అమ్మాయి కేసు మీరు గూడా చేశారు. సో, ఇది మంచి పరిణామం కాదు. దీనికి ఖచ్చితంగా అందరూ బాధ్యత వహించాలి, ఆలోచించాల్సిన అవసరం గూడా ఉంది. సో, ఏం జేస్తాము అనేది కార్యాచరణ మొదలుపెట్టే ముందు మనము అంటే ఇంకొకటి గిరిజ గారు, మీరు టీచర్‌గా పనిచేశారు. 1970స్, 80స్, 90స్ అన్ని జనరేషన్స్‌ని మీరు చూసారు గాబట్టి, వుమెన్ అంటే పిల్లలు పుట్టినాకో, పిల్లలున్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు అంతో ఎంతో వైవాహిక బంధం మీద కమిట్మెంట్‌తో ఉంటారు. కష్టాలుండొచ్చు గాక, ఎన్నో వేధింపులు ఉండొచ్చు గాక, సర్దుకుపోయి కుటుంబం కోసం అడ్జస్ట్ అయ్యేటువంటి వుమెన్ లేకపోతే, నచ్చకపోతే విడాకులిచ్చేసి పిల్లల్ని చూసుకునే వుమెన్‌ని చూసాం గానీ, మెన్ ఓకే. వాళ్ళు హెరాస్మెంట్. కానీ ఈ కైండ్ కేవలం అక్రమ సంబంధాలు వీటి అవును. వల్ల భర్తని చంపేసినటువంటి ఈ పరిణామం అవును. ఎందుకొచ్చిందండి? దీనికి కారణం ఏమనుకుంటున్నారు? దానికి ఒకటి సోషల్ మీడియా అండి. సోషల్ మీడియా విచ్చలవిడితనం అనేది అంటే ప్రోన్ వీడియోస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అది అటు వాళ్ళని వీళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే ఈ అక్రమ సంబంధమైన కొన్ని అనుమానాలు కావచ్చు, కొన్ని వాస్తవాలు కూడా కావచ్చు. ఏదైనప్పటికీ కూడా సెక్సువల్ రిలేటెడ్ క్రైమ్ అనేది ఎక్కువ కావడానికి కారణం నేనైతే సోషల్ మీడియా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కాజ్ అని అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ గిరిజ గారు. మహేష్ గారు మీరు చెప్పండి. సైకలాజికల్‌గా ఇలా హత్యలు చేస్తూ ఒక ఫ్యామిలీ రిలేషన్‌లో ఉండి ఇలా హత్యలు చేయడాన్ని సైకాలజీ పరంగా వాళ్ళ మనస్తత్వాల్ని మీరెలా చూస్తున్నారు? దీనికి మానసికమైన కారణాలు ఏమై ఉండొచ్చు? ఓకే మ్యామ్. మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. ఇప్పుడు ఈ బిహేవియర్ అంటే ఇది సాధారణమైన బిహేవియర్ కాదు. ఒక అబ్నార్మల్ బిహేవియర్. ఇది యాంటీ సోషల్ అండ్ సైకోపతిక్ పర్సనాలిటీ. యాంటీ సోషల్ అంటే సమాజానికి విరుద్ధంగా చేస్తారు వీళ్ళు. అంటే ఏదైనా రూల్స్, రెగ్యులేషన్స్, సమాజం పట్ల ఒక బాధ్యత ఉండదు. ఒక సైకోపతిక్ అంటే వాళ్ళకి ఒక క్రూరమైన మనస్తత్వం. అంటే వీళ్ళకి ఎలాంటి ఎమోషన్స్, ఎంపతి ఉండదు. అంటే వాళ్ళకు తన స్వార్థమే ముఖ్యం. తన పైనే చాలా ఈగోయిస్టిక్ గా ఉంటారు వీళ్ళు. అంటే ఒక పురుషాధిక్యం. అంటే ఇప్పుడు మనకి జెండర్ ఐడెంటిటీ చాలా మంది ఏంటంటే మనకి తరతరాలుగా వస్తున్నదంటే ఏంటంటే ఇప్పుడు తను అనుకున్నది సాధించడానికి ఒక వంచన, ఒక పొజిటివ్నెస్. అంటే ఇప్పుడు వైఫ్ అంటే ఒక ప్రాపర్టీ. అంటే నేను చెప్పినట్టే తను నడుచుకోవాలి. నేను చెప్పినట్టు వినకపోతే తనకి పనిష్మెంట్ వేలో ఇవ్వాలనుకోవడము. ఇవన్నీ కూడా ఏంటంటే
యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రైట్స్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాన్స్ ఇవన్నీ కూడా సడన్ గా జరిగింది కాదండి. ఇది స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు జరిగే సంఘటన కాదు. ఇది ప్రీ ప్లాన్డ్ అండ్ కోల్డ్ బ్లడెడ్. అంటే చాలా కూల్ గా ఉంటారు, వాళ్ళకి క్యాల్కులేషన్స్ కూడా ఉంటాయి. అంటే కూల్ గా అంటే వీళ్ళకి చట్టం గాని నేను చేసిన ఈ అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఇలాంటి న్యాయం ఇప్పుడు ఒక అన్యాయం. సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే వాళ్ళు అనుకున్న ఒక వంచన ఉంటుంది, వీళ్ళకి ఎలాంటి ఎంపతి ఉండదు. తర్వాత పొజెసివ్నెస్ ఉంటుంది, ఓవర్ పొజెసివ్నెస్. భార్యని ఒక ప్రాపర్టీలో చూడడము. ఇంకొకటి తను ఒక ఇన్సిడెంట్ చేసిన తర్వాత తనే ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోవడం. ఇదంతా కూడా ఏంటంటే సమాజానికి ఒక హీరోయిజం లా చూపెట్టుకోవడము, అంటే నేను గ్రేట్ అని చెప్పుకోవడము. ఇలా ఇంకొకటి ఏంటంటే తన కోపాన్ని కూడా ఇప్పుడు వెంట్ అవుట్ చేయడము. ఇప్పుడు మామూలుగా చాలా మంది మనం ఎన్నో క్రైమ్స్ చూస్తూ ఉంటాం, మర్డర్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇదేంటంటే తన యొక్క కోపాన్ని ఇట్లా ముక్కలు ముక్కలు చేసి దీన్ని వెంట్ అవుట్ అవడం. దీన్ని సైకాలజీలో క్యాథారిసిస్ అంటారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆ భావాన్ని, ఆ కోపాన్ని అలా చేయడం వల్ల వాళ్ళు తగ్గించుకుంటారు అనమాట. ఇంకా సొసైటీ ఏం చేస్తుంది, చట్టాలు ఏం చేయవు అని అన్నిటికీ సిద్ధంగా ఉంటారు, వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళు. ఇంకొకటి ఏంటి, ఈ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ని కూడా ఎరేజ్ చేయడం, అంటే ఎలాంటి విట్నెస్ లేకుండా అలా చేయడానికి కూడా వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇది చాలా అబ్నార్మల్ బిహేవియర్ అండి. ఇది చాలా మానసికంగా ఇదేంటంటే వాళ్ళకి అసలు ఒక రకమైన క్రూరత్వం ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ పెయిన్ గానీ, ఒక నార్సిస్టిక్ ట్రైట్స్ కూడా ఉంటాయి. అంటే తను ఒక సుపీరియర్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది ఇంకోటి మేడం ఇప్పుడు గిరిజా మేడం చెప్పారు, అంటే సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది. అలానే ఇప్పుడు మనకి వచ్చే ఇప్పుడు టీవీలు కానీ, సీరియల్స్ కానీ, మీడియాలో కూడా క్రైమ్ అనేది చాలా సాధారణ చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా ఎక్కువ చూపిస్తున్నారు. అంటే క్రైమ్ అనేది సాధారణంగా తీసుకురావడము. ఇప్పుడు మనకి సొసైటీలో ఇప్పుడు కో లివింగ్ అనేది అయితే ఎలా తీసుకొచ్చారో, ఈ చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ వైలెంట్ గా బిహేవ్ చేయడము, అడ్జస్ట్ అవ్వలేకపోవడము, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇంకా పేరెంటింగ్ స్టైల్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా చైల్డ్హుడ్ లో కూడా వైలెన్స్ ని చూడడము, ఎంకరేజ్ చేయడము, ఆ తర్వాత పేరెంట్స్ నెగ్లెక్ట్ వల్ల కూడా ఇలాంటి మనస్తత్వం డెవలప్ అవుతుంది. దీన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ అండ్ సైకోపాథిక్ రెండు కలిపి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చాలా సబ్జెక్ట్ అండి. కానీ మనకున్న టైంలో నేను ఏంటంటే ఇది చాలా క్రూరమైన మనస్తత్వం. థ్యాంక్ యూ మహేష్ గారు. ఓవరాల్ గా ఇలా హత్య ఇది చేసే సామాజికంగా ఏంటంటే మీరు కన్క్లూడ్ చేశారు. గిరిజ గారు ఒక విషయం చెప్పండి, మనకి ఏదైనా ఇటువంటి క్రైమ్ రాగానే ఫస్ట్ వినబడే మాట కఠినమైన శిక్షలు పడాలి, చట్టం ఇంకా స్ట్రాంగ్ పని. నిజంగా ఇలా హత్యలు చేసేవాళ్ళు కఠినమైన శిక్షలు అంటే ఇంప్రిజన్మెంట్ పెంచడం కానీ, ఇయర్స్ పెంచడం, వీటి వల్ల ఏమన్నా నిజంగా మారే అవకాశం ఉంటుందా? అట్లా ఏమీ ఉండదండి. ఇప్పుడు మనకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన వాటిని గనక మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు అప్పుడు ఆ మధ్య వరంగల్లో జరిగిన యాసిడ్ దాడులో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి అని అట్లా చంపేసి అట్లా ఇంత అవేవి ఆగట్లేదు. అంటే క్రైమ్ చేసిన వాళ్ళని చంపడం వల్ల ఆ క్రైమ్ ఆగిపోతుంది అని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. అది ఆగట్లేదు అనేది మనకు చరిత్ర చెప్తున్న సత్యము. ఇంకా పెరుగుతుందే తప్పితే రోజు రోజుకి తగ్గడం అనేది అయితే కనిపించట్లేదు. మరి దీనికి ఏంటి అన్నప్పుడు సమాజం కొంత బాధ్యత వహించాలండి. ఏదైనా సరే నా దృష్టిలో వ్యక్తిగతం కాదని నేను గట్టిగా నమ్ముతాను. అంటే ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు అంటే మనకి పైకి చూడడానికి అది వ్యక్తిగతంగా కనిపిస్తుంది. ఇద్దరు మనుషుల మధ్య జరిగే ఒక సంఘటన, ఒక క్రూరమైన సంఘటన లాగా చూసే వాళ్ళకి అనిపిస్తుంది. అది కొంతవరకు వాస్తవం కూడా. కానీ ఆ సంఘటన యొక్క పూర్వాపరాలు మనం ఆలోచించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి, లేకపోతే వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఏమన్నా సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయా, ఇవన్నీ అన్ని కోణాల నుంచి మనం ఆలోచించాల్సి ఉంటుంది. కేవలం ఏదో ఒక యాంగిల్ చేసేసి వాళ్ళు నేరం చేశారు కాబట్టి వాళ్ళని కూడా మనం చంపేస్తే ఇంకా నేరాలు తగ్గిపోతాయి అనేది అది ఆ టైమ్లీ ఎమోషనల్ గానో లేకపోతే ఆవేశపూరితంగానో ఇంకా చెప్పాలంటే ఆలోచనారహితంగానో చెప్పే స్టేట్మెంట్స్ తప్పితే దానివల్ల క్రైమ్ తగ్గడం అనేది మాత్రము ఎట్టి పరిస్థితుల్లో జరగదు. పైపెచ్చి ఇంకా పెరుగుతుందనే చెప్తాను నేనైతే. పెరుగుతుంది కూడా మనకు చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ గిరిజ గారు. మహేష్ గారు మీరు చెప్పండి, ఇందాక మీరు ఇలా చేసే వాళ్ళని సైకోపాస్ అండ్ యాంటీ సోషల్
పర్సనాలిటీ అన్నారు. సో, ఇలాంటి సంఘటనలు నివారించడానికి కౌన్సెలింగ్ గాని, లేకపోతే ఈ మానసిక వైద్య సహాయం గాని ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిజంగా వీళ్ళని మార్చడం సాధ్యమవుతుందా? ముందే గుర్తించి. ప్రతి ఇన్సిడెంట్ జరిగినాక. అంటే అది ఉంటుంది మ్యామ్. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా మనకి ఇప్పుడు చిన్నప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు మనకి క్రైమ్ అనేది ఇప్పుడు కొద్దిమంది మనకు 13 ఇయర్స్ తర్వాత కూడా మనకి జువెనైల్ హోమ్ లో పెడతా ఉంటారు. ఇప్పుడు రీసెంట్ కూడా మేడం చెప్పారు, ఒక సహస్ర చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ డిసిషన్ మేకింగ్ తీసే అది ఏదైనా డెవలప్ వచ్చే పిల్లలకి ఆ కాగ్నిటివ్ తీసుకునేది పరిపక్వత ఉందన్నమాట, మెచ్యూరిటీ అన్నమాట. సో ఇలాంటి ఏంటంటే మనము ఏదైతే ఇప్పుడు మామూలుగా కోపం అనేది ప్రదర్శిస్తాం డైలీ, చిన్నదాన్ని కూడా ఓవర్ యాక్ట్ అవుతుంటారు. ఇలా కోపం వచ్చే వాళ్ళకి యాంగర్ మేనేజ్మెంట్ పేరెంట్ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు స్కూళ్ళలో వాళ్ళకి ఇప్పుడు టీచర్స్ చెప్తాం, నా దగ్గరికి చాలా కిడ్స్ వస్తుంటారు. అందుకని పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది. మీ బాబు ఇలా బిహేవ్ చేస్తాడు, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోమన్నప్పుడు వాళ్ళ చిన్న ఐడెంటిటీ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నప్పుడు వాళ్ళతోని వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించడము. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఆ చిన్న చిన్న దానికి కూడా ఎక్కువ రియాక్ట్ అవుతుంటే అది అబ్నార్మల్ అనమాట. అది చిన్న ఉన్నప్పుడు తగ్గించుకోకపోతే దాని యొక్క పరిణామం అయితే ఇప్పుడు మా సపోర్ట్ సిస్టమ్ లేకపోవడము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ తోనైతే మనం చిన్నప్పుడే ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే మాత్రం తగ్గుతుంది. అయితే ఇక్కడ మనం సడన్ గా కూడా డిజార్డర్ అని చెప్పడానికి ఉండదు మనము, ఎందుకంటే ఇప్పుడు మనము పూర్తి అనాలిసిస్ చేయకుండా, కానీ తగ్గుతుంది చాలా వరకు. అయితే మనకు ఎంతలో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది, కానీ అది ఒక పర్సనాలిటీ డిజార్డర్ మారిపోయినప్పుడు వాళ్ళు ఇలాంటివి ఎంత చేసినా కూడా వాళ్ళకి అది మళ్ళీ రిలాప్స్ అవుతూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళైతే ఎలా అయితే మళ్ళీ తాగుడుకు ఒక బానిస వ్యసనానికి మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటారు కదా. సో దీనికి ఏంటంటే కంటిన్యూ ట్రైనింగ్, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీ పరంగా కూడా. అంటే అతని యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. సో తన యొక్క కోపాన్ని తను అదుపు చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు మనము కౌన్సిలింగ్, ఒక సైకియాట్రిక్ మెడిసిన్ అంటే ఒక టీం ఉంటుంది, మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి థెరపీస్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా దాని నుంచి అయితే బెనిఫిట్ జరుగుతుంది, తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ మహేష్ గారు. ఆప్షన్ అయితే ఉంది మేడం, ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సివియారిటీ ఉంది, ప్రాబ్లం యొక్క సివియారిటీ, సమస్య యొక్క తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఉంటది. అట్లా ముందే తీసుకొస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు మరి బాడీ. ఓకే గిరిజ గారు మీరు చెప్పండి. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చూస్తే ఇంకొకటి సంథింగ్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక మహిళ కోర్టులో వేసింది, ఒక 6 months హస్బెండ్ తో ఉండడానికి, ఒక 6 months బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి పర్మిషన్ అడుగుతారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే 1980s, 1990s, 2000s లో ఒక వాల్యూ సిస్టమ్ ఉండిందో, స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరే, పురుషులైతే ఎక్స్ట్రా మార్షియల్ ఎఫైర్స్ ఉన్న దాన్ని కొంత సహజంగా చూసే సొసైటీలో ఉమెన్ ఇప్పుడు ఏదైతే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, సోషల్ మీడియా వీటి పరంగా కొంత స్వేచ్ఛని వెతుక్కునే రీతిలో ఇటువంటి సంబంధాల వైపు వెళ్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే మనకున్న వాల్యూస్ ని రీడిఫైన్ చేస్తుంది, అంటే పాత వాల్యూస్ లో కాకుండా కొత్త వాల్యూ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉందా? లేదు పాత వాల్యూ సిస్టమే ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి చర్యలు అవసరం, ప్రభుత్వం పరంగా కానీ విద్యా సంస్థల పరంగా కానీ? అసలు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? నిజంగా ఒక మనిషి మారడం సాధ్యమని అనుకుంటున్నారా? అన్మ్యూట్ చేసుకోండి గిరిజ గారు, మైక్ అన్మ్యూట్ చేసుకోరా గిరిజ గారు, మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇందాక ఆఫ్ చేశాను. ఓకే, వాల్యూస్ అనేవి సందర్భాన్ని, టైంని బట్టి మారుతూ ఉంటాయండి. మనకు పాత వాల్యూస్ మంచివా లేకపోతే కొత్త వాల్యూస్ మంచివా, ఏవి మంచివా అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇవే మంచివని మనం చెప్పలేము. ఎందుకంటే మన పాత వాల్యూస్ లో కూడా ఉమెన్ ని సప్రెస్ చేసే మన పితృస్వామ్య వ్యవస్థలో, లేకపోతే అకార్డింగ్ టు మన మనోధర్మ శాస్త్రాన్ని అనుసరించి చెప్పిన ఉమెన్ కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేటికి మనం కరెక్ట్ అని చెప్పడం లేదు. ఎంతో మందిని మహిళా సంఘాల వాళ్ళము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, అది కరెక్ట్ కాదు, మారాలి అనేది. ఈ రకంగా చూసినప్పుడు పాత వాల్యూస్ గొప్పవి అనడానికి లేదు. అలానే కొత్త వాల్యూస్, ఇప్పుడు ఈ అమ్మాయి అయితే కేసు వేసిందో నేను 6 నెలలు ఒకళ్ళతో ఉంటాను, 6 నెలలు ఒకళ్ళతో ఉంటాను అనేలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు ఏదైనా మనము పర్సంటేజ్ తీసుకోవాలి. అంటే ఎంతవరకు అది జరుగుతోంది, ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు. ఏదో 1, 2 ఇన్సిడెంట్స్ పట్టుకొని అందరూ అలాగే ఉండాలి అనే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని
మొత్తంగా వాల్యూస్ అన్ని మారిపోయాయా? అందరు ఆడవాళ్ళందరూ అలాగే కోరుకుంటున్నారా? పోనీ ఇక ముందు కోరుకుంటారేమో అని ఊహించుకొని మనం జడ్జిమెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదే ఒకటి అరా ఇప్పుడు అవుతుంది. దానికి కూడా కారణాలు మేబీ ఉండొచ్చు. ఒకటి ఈక్వల్ గా ఉండడము, బాగా చదువుకోవడము, ఇంకొక లాంటి కసి కూడా ఉండొచ్చు. అంటే ఇన్నాళ్ళు వాళ్ళు చేశారు కదా, మనం చేస్తే తప్పేమిటి అనే లాంటి కొందరు ఆడపిల్లలు కూడా ఆలోచించవచ్చు. అంటే మగవాళ్ళు అట్లా ప్రవర్తించగలేదు, మగవాళ్ళు సంబంధాలు పెట్టుకోగలేదు, మనం ఎందుకు పెట్టుకోకూడదు అని ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, లేరని అనను. కానీ అంత మాత్రాన ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారనో అయితే మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారనో మనం ఒక నిర్ణయానికి రావడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు సామాజిక పరంగా. సో అందుకని మనము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీటిని ఎలా ఎదుర్కొంటాము అనేది ఇంకా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే మారుతున్న కాలాన్ని బట్టి మన వాల్యూస్ ని మార్చుకోవడం అయితే అవసరము. ఆ వాల్యూస్ కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగనిలాగా ఎప్పుడైనా సరే మన దేన్ని వాల్యూస్ అంటాము, వేటిని విలువలు అంటాం మనము అంటే మన ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళకు నష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనం చెయ్యాలి. దాన్ని మనం విలువలుగా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని వీళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా ఇలాగ చేస్తాము అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ని బట్టి కూడా మనం ఒక నిర్ణయానికి రావడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ గిరిజ గారు. మహేష్ గారు మీరు చెప్పండి, ఒక సైకియాట్రిస్ట్ గా, ఒక సైకాలజిస్ట్ గా, సైకియాట్రిస్ట్ మీరు చాలా కేసులు చూస్తూ ఉంటారు. సో మీ అనుభవంలో ఇటువంటివి కొంచెం మార్షియల్ కాన్ఫ్లిక్ట్స్, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి గొడవల్లో ఎన్ని కేసెస్ మీ దగ్గరకు వస్తాయి, ఎన్ని రిజాల్వ్ అవుతున్నాయి, ఎన్ని కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటాయి, అక్కడ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? సో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు మనం 100% కపుల్ ప్రతి కపుల్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకునే పద్ధతి అనేది ఇప్పుడున్న, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే పెద్దవాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అందరు కూర్చోబెట్టి తీసుకొచ్చి ఇద్దరు చేసే వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీస్ అనే కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే ఎవరు కూడా సపోర్ట్ సిస్టమ్ దొరకట్లేదు వాళ్ళకి, ఇంకోటి రైట్ ప్లేట్స్ కూడా దొరకట్లేదు. అంటే అవగాహన లోపం తక్కువ ఉంది. మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు 6 months ఉంటుంది. అంటే ఒక సిట్టింగ్ లో సాల్వ్ అయ్యే ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ వేసుకుంటే ఒక 2 days లో తగ్గిపోతుంది. కానీ ఇది ఇద్దరి మధ్యలో ఒక ప్రాబ్లమ్, ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే ఇవి సెషన్స్ లో ఉంటాయి యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే ద బిగ్గెస్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కలవాలి అనేది చాలా ఉంది, అండ్ సెషన్స్ కూడా కంటిన్యూ చేయరు. మాక్సిమం అయితే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, ఫ్యామిలీ థెరపీకి వచ్చే వాళ్ళలో నేను చూసిన దాంట్లో ఒక 30% ఛాన్సెస్ మాత్రమే తగ్గించుకున్నారు. ఆ 70% ఆ ఈగోతోని చాలా మంది కంప్లీట్ రారు. సో ఏంటంటే సాల్వ్ చేసుకోవచ్చు, కానీ మన దగ్గర ఏంటంటే బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా అలానే ఉండిపోతున్నారు. ఆ ఈగోతోని ఆ ఇంపాక్ట్ వాళ్ళ పిల్లల పైన పడుతుంది. దీనికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే డివోర్స్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ థెరపీ తీసుకున్నప్పుడు ఇద్దరి సైడ్ లో వాళ్ళ అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఎవరిలో డ్రాబ్యాక్ ఉంది, ప్రతి పర్సన్ లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇద్దరు ఫ్లెక్సిబిలిటీ కావాలి, వైఫ్ అండ్ హస్బెండ్. కానీ అది లేదు. సో ఏంటంటే నాకు తెలిసి ఇండియాలో నా అబ్జర్వేషన్ ప్రకారం, నా 10 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, 70% అయితే థెరపీస్ కి బిల్డింగ్ లేదు, రావట్లేదు. వచ్చిన ఒక 2-3 సిట్టింగ్స్ వస్తారు, మళ్ళీ కంటిన్యూ చేయరండి. ఇవి అలానే ఉండిపోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు. మనతో యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆ చర్చ ముగింపుకి వచ్చేసాము. సో కృష్ణకుమారి గారు, ముగింపుకి వచ్చేసాం కాబట్టి, మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి, ఈ భర్తలు భార్యలు భర్తల్ని ఈ హత్యలు ఒక 2 months బ్యాక్ కనిపించాయి, మళ్ళీ ఇంకా వస్తూ ఉన్నాయి కాబట్టి, ఈ రోజు కూడా నిర్మల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది కాబట్టి, యాక్టివిస్ట్ గా మీరు గమనించిన ఈ సామాజిక కారణాలు, అంటే కొత్తగా వచ్చిన విలువలు కావచ్చు, కొత్తగా లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటిని ప్రివెంట్ చేయడానికి ఏదైనా మార్గం ఉందనుకుంటున్నారు? ప్రాక్టికల్ గా సాధ్యమైంది, ఎందుకంటే మనుషుల మనస్తత్వం సామాజికంగా మారే అవకాశమే ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఈ రోజు పెళ్ళిళ్ళు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ బదులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళారనుకోండి, అసలు ఇది మనకి సెట్ అయ్యేదా కాదా?
ఈ అమ్మాయి మనకు సెట్ అవుతుందా, ఈ అబ్బాయి మనకు సెట్ అవుతాడా లేదా. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ₹1,00,000 ఖర్చు పెట్టే మనము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి ఒక 10,000, 15,000 ఖర్చు పెట్టడానికి అంటే అసలు ఆ అవేర్నెస్ లేదు. ఇవాళ మనం తీసుకురావాల్సిన అవేర్నెస్ ఏంటంటే ఈ అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే ఇంకొకటి పెళ్లి కొడుకుకి సంబంధించి కానీ పెళ్లి కూతురికి సంబంధించి కానీ విద్యార్హతలు కానీ ఉద్యోగ వివరాలు కానీ అతని డిసిప్లిన్ సైకలాజికల్ డిసిప్లిన్ కానీ ఒక నిజాలు తెలియట్లా ఒకరికి ఇద్దరికి కూడా, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఈ పరిస్థితుల్లో వీళ్ళ మధ్యలో తగాదాలు. సరే, ఈ చంపుకోటాల దగ్గర వచ్చేసరికి ఈ స్టార్టింగ్ నుంచి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సరిపెట్టుకుందాం అని సరిపెట్టుకునే అవగాహన నుంచి నేను ఎందుకు సరిపెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంలోకి ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు. పైగా ఇంకొకటి, సరే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా అంటారు. కానీ మన దేశంలో ఆస్తి హక్కు స్త్రీకి లేదు. ఇన్నది అని చెప్పేదంతా కూడా భ్రమ. ఒక రేంజ్ ఒక హై లెవెల్ వాళ్ళకే ఆడవాళ్ళకి ఆస్తి హక్కులు ఉన్నాయి, ఆ కింద వాళ్ళకి ఆస్తి హక్కులు ఉండదు. ఆ అమ్మాయికి పెళ్లి టైంలో ఇచ్చే కట్నం డబ్బులు కూడా భర్త జేబులోకో లేదా అత్తమామల జేబుల్లోకో వెళ్తున్నాయి. అంటే వీళ్ళు పూర్తి అంటే ఈ హస్బెండ్ తోటి కష్టము అనిపిస్తే గనక ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఖాళీ చేతుల్లో బయటికి రావాలి. ఈ ఖాళీ చేతుల్లో బయటికి వచ్చిన అమ్మాయి పైగా సెకండ్ హ్యాండ్, నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, అంటే భావనలు అలా ఉన్నాయి. ఆల్రెడీ ఒక భర్తతో ఉంది, పిల్లల్ని కన్నది, ఈమెను ఎందుకు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి ఆస్తులు అనేవి కావాలి అనిపిస్తుంది, అందుకే చంపేయాలి అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇప్పుడిప్పుడే అనుభవం నేర్చుకుంటున్నారు కాబట్టి చంపే విషయంలో వీళ్ళు అంత సమర్థవంతంగా చంపలేకపోతున్నారు. అందుకని అసలు ఈ కుటుంబ వ్యవహారాల్లో వస్తున్న డల్లతనాన్ని పరిష్కరిస్తే గాని ఈ కుటుంబం పరిస్థితులు బాగుపడవు. భార్యాభర్త వాళ్ళ జెండర్ రోల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఎవరి రోల్ వాళ్ళు పోషిస్తున్నారా లేదా, ఒకవేళ అవసరమైతే డ్యూయల్ రోల్ పోషించాల్సి వస్తే కూడా మానసికంగా తిరుగుబాటు లేకోకుండా పోషించగలగాలి. సరే, ఇది భర్తదే ఈ రోలు, కానీ నేను తీసుకోవాల్సి వచ్చింది, సంతోషంగా చేస్తాను. ఇది భార్య రోలు, నేను తీసుకోవాల్సి వచ్చింది, సంతోషంగా తీసుకుందాం అనే అవగాహన ఉండాలి, ఖచ్చితంగా రావాలి. కానీ దురదృష్టవశాత్తు సినిమాల్లో కావచ్చు, కథల్లో కావచ్చు ఏం చెప్తున్నారు, ఇంటి పనులు మగవాడు చేస్తే ఆడవాళ్ళు. ఈ జెండర్ రోల్ ప్లే ఉంది చూసారా, ఈ విషయంలో మనం చాలా వెనకబడిపోయినాం. చదువుకున్న వాళ్ళతో సహా చాలా మంది 100కి 90 మంది వెనకబడి ఉన్నాం. దీనివల్ల ఈ మహిళలు ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఒత్తిడి భరించలేక ఆఫీస్ లో ఎవరన్నా కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతున్నారు మానసికంగా. మనుషులు ఇంట్లో ఉంటున్నారు, మనసు అక్కడెక్కడో ఉంటుంది. ఇవి ఎక్కువ నడిపించలేకపోతున్నారు. కానీ నడిపించడానికి పెద్దగారు చూసుకుంటున్నారు. ఇట్లా కాకుండా భార్యాభర్తలు పెళ్లికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి వెళ్ళకపోయింది, కానీ పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మ్యారిటల్ కౌన్సిలింగ్ కి వెళ్ళడం, అసలు చుట్టాల దగ్గర ఈ విషయాల గురించి తల్లిదండ్రుల దగ్గర ఎత్తకుండా మళ్ళీ రేపు వాళ్ళు కనిపిస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మనసు విప్పటానికి ప్రయత్నం చేస్తే ఈ సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ సమస్య అయినా ఇంతవరకు ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంత బ్రహ్మముడైతే ఇంతవరకు లేదు. కానీ మనం పరిష్కారాన్ని చూసేదానికంటే కూడా ప్రతీకారం కోసం ముందుకెళ్తాం. పరిష్కారాలు చూసుకోవాలి అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పాల్సిందే, మన చదువుల్లో నేర్చుకోవాల్సిందే, స్నేహితులు నేర్పాల్సిందే. ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు, నీకేంటి మేము ఉన్నాము, నీ ఇష్టం, పక్కతేట్టు చూద్దాం పదా అనే స్నేహితులు ఎక్కువయ్యారు వాళ్ళు. అలా కాకుండా
మంచి స్నేహితులు, మంచి ఎవరైనా ఆ పీర్ గ్రూప్ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే, అది చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు, ఇలా ఉంటే మనకి ఇంకా వీళ్ళెవ్వరూ లేరనుకోండి, ఒక మంచి సైకాలజిస్ట్ ని పెట్టుకుని ఫ్యామిలీ డాక్టర్ లాగా పెట్టుకుని ఆ సైకాలజిస్ట్ ఏదున్నా షేర్ చేసుకోవాలి. చెప్పలేదు, అంతకంటే మార్గం లేదు. ఎందుకంటే డబ్బులు ఉంటుంది, మరీ డబ్బులు లేని వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉండవు. వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు పరిష్కారం చేసుకోగలుగుతారు. అసలు ప్రాబ్లం అంతా ఈ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ వీళ్ళ దగ్గరే ఉంది తలనొప్పి అంతా. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి, భార్య ఎలా ఉన్నా భర్త భరిస్తాడు డబ్బుల కోసం, భర్త ఎలా ఉన్నా భార్య భరిస్తుంది, ఆమెకేం కావాలో ఆమె చూసుకుంటుంది, ఆయనకి ఏం కావాలో ఆయన చూసుకుంటుంది. ఆ సెక్షన్ గురించి అసలు ఎవ్వరు ఆలోచించక్కర్లా. ప్రాబ్లం వల్ల మిడిల్ క్లాసు, ఎబో మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వీళ్ళు గల సొసైటీలో ఎక్కువగా ఉన్నారు. పైగా ఈ సోషల్ మీడియా కూడా చాలా ఎక్కువైపోయింది. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి, ఏది పర్సనల్ అనేది, ప్యూర్ పర్సనల్ అనేది లేకుండా పోయింది మనుషులకి. ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టాలి. నుంచున్నాము, కూర్చున్నాము, షాప్కి వెళ్ళాము, ఏం తిన్నాము, ఏంటి మొత్తం సోషల్ మీడియాలో పెట్టేయాలి. ఇప్పుడు నేను ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చే ఒక జంట, మీ ఇద్దరు ఒక 4 రోజులు మాట్లాడుకోవద్దు అని వాళ్ళకి కండిషన్ పెట్టి అతన్ని రీహాబ్ సెంటర్కి పంపించాను. రీహాబ్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత అతను ఒక సినిమాకి వెళ్ళి స్టేటస్ లో పెట్టుకున్నాడు. వెంటనే ఈ అమ్మాయి ఫోన్ చేసి, నీకు అయ్యో చాలా కష్టాలు ఉన్నాయని చెప్పారు అందరూ, బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కానీ మెసేజ్ పెట్టి మళ్ళీ మొదలు. అస్సలు ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా ఇది మన వ్యక్తిగతము అనేది లేకుండా చేసేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీ మనసులో ఏముంది, అది రెండో వాళ్ళకి అవసరమైనవి చెప్తే అనవసరమైనవి అన్ని తెలుస్తున్నాయి. దానివల్ల గొడవలు థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. మొత్తం చెప్పాల్సిందంతా ఒకేసారి చర్చ ముగింపుకు వచ్చేసాం. ఫైనల్ గా ఈ టాపిక్ గురించి కన్క్లూజన్ ఒక్కొక్కరు ఇవ్వండి. ఫస్ట్ గిరిజ గారు కన్క్లూడ్ చేయండి. ఇందాక కృష్ణకుమార్ గారు చెప్పినట్టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరమే. అసలు మన దగ్గర ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవడానికే ముందు అంగీకరించని సిస్టమ్ ఒకటి మన సిస్టమ్ లో ఉంది. అంటే పిచ్చి వాళ్ళు మాత్రమే వెళ్తారు అనేది ఇంకా మన దగ్గర పోలేదు. ఎంత డెవలప్ అయ్యామని చెప్పుకుంటున్నా కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి పోదాం బాబు కౌన్సిలింగ్ కి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య అయినా హస్బెండ్ అయినా అంగీకరించే పరిస్థితి లేదండి అంత ఈజీగా. నేనేమైనా పిచ్చిదాన్నా అని ఏమనొచ్చు, నేనేమైనా పిచ్చివాడినా అని అంటే అంతగా మెడికల్ గా మనం ఎదగలేదు మన సొసైటీ. అదొక పాయింట్. రెండోది ఏంటంటే, ముందు ఓకే వెళ్ళొచ్చు, మనకి ప్రాబ్లం ఉంది మనం వెళ్ళొచ్చు అనే కొంతన్నా సానుకూల దృక్పథం ఉంటే తప్పితే కౌన్సిలింగ్ కి వెళ్ళడం అనేది సాధ్యపడదు. ఒకవేళ వెళ్ళినా కూడా అది సత్ఫలితాలను ఇవ్వడం అనేది కుదరదు. అంటే మనం పాజిటివ్ దృక్పథం లేకుండా వెళ్తే ఎప్పుడు కూడా మనకి దాని రిజల్ట్ అంత పాజిటివ్ గా ఉండే అవకాశము ఉండదు. మూడోది ఏంటంటే భావం అండి. అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం మనం విలువల దగ్గర కూడా అసలు చాలా భావనా పరంగా, ఆలోచన పరంగా చాలా మారాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి దగ్గర ఒక అనుమానము, అంటే ఆమెను ఆయన అనుమానించడము, ఆయనను ఆమె అనుమానించడం. ఇప్పుడు ఇందాక కృష్ణకుమారి గారు చెప్పిన ఇన్సిడెంటే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సినిమాకి వెళ్ళాడు, సో వాట్, సినిమాకి వెళ్ళకూడదా? అదేం పెద్ద భరించలేని నేరం ఏం కాదు కదా, ఈమె కూడా వెళ్ళొచ్చు కదా. అంటే చాలా చిన్న చిన్న వాటిని కూడా భూతద్దంలో చూసే ఒక ఆలోచన విధానం అనేది ఈనాడు సమాజంలో ఎక్కువైంది అనిపిస్తుంది. చిన్న వాటితో అంటే గోటుతో పోయేదానికి గొడ్డలు పెట్టులాగా తయారు చేసుకుంటున్నారు. అంటే దానికి ప్రధానమైన లోపం ఎక్కడుంది అంటే, ఒక పాజిటివ్
యాటిట్యూడ్ డెవలప్ కాకపోవడం, డెవలప్ చేసుకోలేకపోవడం, చిన్నప్పటి నుంచి చేసుకోలేకపోవడము, చేసుకునే పరిస్థితులు వాళ్ళకి లేకపోవడము, లేదా చేసుకోవాలన్న ఆలోచన అయినా లేకపోవడం, ఏమైనా కారణాలు కావచ్చు. చాలా విషయాలు మనం పాజిటివ్ గా ఆలోచించినప్పుడు చాలా సమస్యలు తగ్గుతాయని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎక్కడైనా కూడా. తర్వాత రెండోది ఏంటంటే ప్రతిదాన్ని వ్యక్తిగతం చేసి చూడడం కూడా కరెక్ట్ కాదు. మనకు వ్యక్తిగతం ఇప్పుడు సోషల్ మీడియా వేలం వెర్రి అయింది నిజమే, అంటే ఒక ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఆ ప్రైవసీ లేకుండా పోవడంతో పాటు అసలు నిజం చెప్పాలంటే భార్యాభర్తల మధ్యలో పెద్ద తంటాలు తెస్తున్నది సెల్ ఫోనేనండి. ఆ సెల్ ఫోన్ వల్ల విడిపోయిన జంటలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను. ఏం లేదు, ఈయన ఫోన్ ఆమె చూడకూడదు, ఆమె ఫోన్ ఈయన చూడకూడదు. పోనీ చూడకూడదు అన్నప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్, పోనీ ఓకే చూడాలి అని నేను అనను, చూడొచ్చు చూడకపోవచ్చు, అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. పోనీ చూడకూడదు అన్న మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవు. అంటే పైకి మాత్రం మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాం, అంటే ఎడ్యుకేటెడ్ గా అర్నింగ్ పర్సన్స్ గా కనిపిస్తున్నాం తప్పితే మెంటల్లీ మనం ఎంతైతే మెచ్యూరిటీ లెవెల్స్ మనం పెంచుకోవాలో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికీ లేవు. అది చూసుకునే ఆప్షన్ లేకపోయేసరికి ఒకళ్ళ చాటుకు ఒకళ్ళు చూసుకున్నప్పటి నుంచి అనుమానాలు, ఆ అనుమానాలు వేలం వెరివేయడం, అవి ఎక్కడికి దారి తీస్తాయి అనేది ఇంతింతాయి వాటి ఇంతాయి లాగా ఎక్కడికైనా దారి తీయొచ్చు. అంటే ఇవన్నీ కూడా సిస్టమ్ లో ఉన్న లోపాలుగా కూడా మనం చూడాలి. అంటే సెల్ ఫోన్ ని బ్యాన్ చేద్దామా అని అంటే అసలు నిజానికి సెల్ ఫోన్ లేనప్పుడు మనకి ఇన్ని సమస్యలు లేవు. పిల్లల పట్ల కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఇన్ని సమస్యలు ఎప్పుడు లేవు మనకు. మరి టెక్నాలజీ వద్దా, డెవలప్మెంట్ వద్దా అంటే ప్రతిసారి టెక్నాలజీని మనం నెగటివ్ గా ఉపయోగించుకునే ఒక ట్రెండ్ మన సమాజంలో ఎప్పుడు ఉంది. ఏ టెక్నాలజీ డెవలప్మెంట్స్ వచ్చినా కూడా మొదట అవి మనం నెగటివ్ గా ఉపయోగించుకున్న చరిత్రే మనకు తెలుసు, కానీ దాన్ని పాజిటివ్ గా తీసుకునే విషయం చాలా తక్కువ తెలుసు. అయిపోయింది. సో అందుకని మనము అన్ని రకాలుగా ఆలోచించినప్పుడు మాత్రమే, పాజిటివిటీ పెంచుకున్నప్పుడు మాత్రమే మనకు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ గిరిజ గారు. మహేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఈ ఫ్యామిలీ సిస్టమ్ లో ఇంతకుముందు కృష్ణకుమారి మేడం కూడా కొన్ని చెప్పారు. అంటే ఎవరైనా ఆఫీస్ లో ప్రేమగా కేర్తో మాట్లాడితే ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉండడము. తర్వాత ఇప్పుడున్న వ్యవస్థలో ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అవ్వగానే అసలు ఒక 1 వీక్ లోనే డివోర్స్ కి అప్లై చేయడం, లేకపోతే వద్దను అభిప్రాయానికి వస్తున్నారు. అసలు ఇద్దరి మధ్యలో ఈ అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వడానికే మినిమం 3 to 5 years పడుతుంది. ఆ ఓపిక లేదు. అండ్ పేరెంట్స్ కూడా ఎవరైనా బోత్ సైడ్, నాట్ ఐఎమ్ జెండర్ బయాస్, అమ్మాయి వాళ్ళైనా అబ్బాయి, ఇంకా ఇందులో ఆధిపత్యము అబ్బాయి అమ్మాయి రాగానే 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతారు. అమ్మాయి అబ్బాయి రాగానే ఎక్స్పెక్టేషన్స్, సో ఇద్దరికి కూడా కంఫర్ట్ ఉంది కదా, ఆ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇద్దరి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. అండ్ పేరెంట్స్ కూడా చాలా సర్దుకుపోయే మనస్తత్వము చెప్పాలి, అబ్బాయికి చెప్పాలి, అమ్మాయి కూడా చెప్పాలి. కానీ ఏమైతుంది, వచ్చేసేమా చూసుకుందాం అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఈగోస్కి వెళ్ళిపోయి పేరెంట్స్ యొక్క ఈగోని కూడా పిల్లల పైన రుద్దుతున్నారు. ఇద్దరు పేరెంట్స్ మధ్యలో వచ్చిన పెద్దల మధ్యలో వచ్చిన గొడవలు చిన్న పిల్లల పైన, వాళ్ళ కపుల్స్ పైన రుద్దుతున్నారు. ఈ థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ వల్ల కూడా చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. అసలు మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్, అది ఫుల్ఫిల్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనము నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు, అయిపోతే బెటరే కదా ఏదో చూసుకున్నాం. అండ్ సోషల్ మీడియా ప్రభావము, ఎందుకంటే మనం బ్రీతింగ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అది మొబైల్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ అది మనం వాడుకోవడం రావాలి. అండ్ ఇప్పుడు మా గిరిజా మ్యామ్ చెప్పారు, ఈ స్టిగ్మా చాలా ఉందండి, మెంటల్ హెల్త్ స్టిగ్మా చాలా ఉంది. బ్రెయిన్ కూడా మన బాడీలో ఒక భాగమే. ఇప్పుడు మనకి హార్ట్ కి ప్రాబ్లమ్స్ ఎలా వెళ్తున్నామో, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా అయితే డాక్టర్ని అప్రోచ్ అవుతున్నామో, ఆ స్టిగ్మా ఇంకా వెళ్ళలేదు. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఈవెన్ చాలా మనం బ్యాక్వర్డ్ ఉన్నాము. దీన్ని మనం స్ప్రెడ్ చేయడము, తర్వాత సొసైటీ పరంగా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ సీరియల్స్ కానీ మీడియాలో కూడా దాన్ని చేయాలి, దాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, 6 months బేబీ, 1 year బేబీ కూడా ఆ ఏజ్ కి మించిన కంటెంట్ చూస్తుంది. అదేంటో తెలియదు, అన్నెసెసరీ వాళ్ళు చూస్తుంటే వేరే వీడియోస్ ఓపెన్ అవుతున్నాయి. సో వాళ్ళకి తెలియక అది చాలా జరుగుతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గరికి ఒక 8th class కిడ్ వచ్చాడు, ఆ పవర్న్ వీడియో చూసి వాళ్ళ స్కూల్లో బస్ వెళ్తుంటే ఇట్లా అడుగుతున్నారు ఏంటని చెప్పేసి. కూడా చాలా గ్రౌండ్ జరుగుతాయి ఇక్కడ చెప్పదు నేను. సో ఫ్యామిలీ పరంగా ఏంటంటే మనం పిల్లలకి వాల్యూస్
వాల్యూస్ చెప్తూ వాళ్ళకి మంచి నడవడిక ఇస్తూ మంచి యాక్టివిటీస్ కుటుంబ సభ్యుల మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా పెరుగుతారండి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, అలాగే కుటుంబ నేపథ్యాలు, ఇవన్నీ కూడా 100కి 100 ఎక్కడ ఉండవండి, సరిపడినట్టు ఉండవు. అలా లేకపోయినా కూడా ఒకరి వీక్నెస్ ని మాత్రమే చూడటం కాకుండా రెండో వాళ్ళ స్ట్రెంగ్త్ ని వీళ్ళు పైకి తీసుకురావాలి, ఆపోజిట్ పర్సన్. అంతేగాని దురదృష్టవశాత్తు ఎవరికి వాళ్ళు ఇగోస్ ఎక్కువ అవటం వల్ల రెండో వాళ్ళ స్ట్రెంగ్త్ ని ఒప్పుకోవడం అనేసి వాళ్ళ వీక్నెస్ ని హైలైట్ చేస్తున్నారు. దీనివల్ల ఒకళ్ళు అలా చేసినప్పుడు రెండో వాళ్ళు కూడా ఖచ్చితంగా అదే పని చేస్తున్నారు. దీంతో మొత్తానికి వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్లన్నీ కిందకి వెళ్ళిపోయి వీక్నెస్లన్నీ పైకి వచ్చి ఇదంతా ఫ్యామిలీ మీద ఈ ఎఫెక్ట్ పడి పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. అందుకని మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీకి అవుట్కమ్ పిల్లలే. ఆ పిల్లల కోసం ఈ తల్లిదండ్రులు వీళ్ళు ప్రపంచంలోకి తీసుకొచ్చింది వాళ్ళ. కాబట్టి ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళ కోసం ఇగోస్ పక్కన పెట్టి అది త్యాగం అనుకుంటారా, అడ్జస్ట్మెంట్ అనుకుంటారా, ఇంకోటి ఏమనుకున్నా పర్వాలేదు, పిల్లల కోసం తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానికోసం కౌన్సిలింగ్ తీసుకుంటారా, పెద్దవాళ్ళ మాట వింటారా, లేకపోతే సొంతగా మార్చుకుంటారా, ఏదన్నా కానీ మనకి ఫైనల్ గా కావాల్సింది ఏంటి, వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ. వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఎట్లా వస్తుంది, వెల్ బీయింగ్ ఫర్ పీపుల్ ఉండాలి, వెల్ బీయింగ్ ఫ్యామిలీస్ ఉండాలి, అప్పుడే వెల్ బీయింగ్ సొసైటీ వస్తుంది. ఇది దీనికోసం. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. మహేష్ గారు, గిరిజ గారు, కృష్ణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎనీవేస్ ఇప్పుడే మీ మెంటల్ హెల్త్ లో కొంత ఈ సైకియాట్రిక్ ఏదైతే మెంటల్ హెల్త్ స్టిగ్మాస్ ఉన్నాయో గిరిజ గారు చెప్పినట్లు అవి కొంత పోవాలి, కృష్ణ కుమార్ గారు చెప్పినట్లు కొంత అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ బదులు ప్రీ మార్షియల్ కౌన్సిలింగ్ ఇస్ గ్రేట్ ఐడియా. అది నిజంగా కంపాటబిలిటీని చెక్ చేసుకోవడం అనుకుంటున్నారు, అక్కడ వరకు వెళ్ళదు. మీరు అన్నట్టు ఓన్లీ మిడిల్ క్లాస్ లో ఉన్న 3 సెకండ్స్ సఫర్ అవుతూ ఉన్నారు. అలాగే మహేష్ గారు చెప్పినట్లు ఎక్కువ మంది ఇష్టపడినా కంటిన్యూ చేయరు, ఆ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఒకే లైన్ లో వెళ్తే తప్ప ఈ సమస్య మూలాలు పరిష్కరించారు. సో అట్లీస్ట్ ఇన్ని హత్యలు డ్రామా ఇంత చూసిన తర్వాత థింకింగ్ సొసైటీ ఓరియంటేషన్ లో ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఏదైతే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి వాళ్ళు వెళ్తారని సమస్యలు అడ్రస్ చేయకుండా మూలాలు కానీ ఆ థింకింగ్ మారాలని కూడా మనస్ఫూర్తిగా ఈ చర్చ